చూడండి, ఇది నాకు మొబైల్లో పంపిందే కదా, మొబైల్లో పంపారు. ఇది మొబైల్లో చేసినప్పుడు ఇక్కడ చూడండి, H4 ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ H4 ఇచ్చారు, ఇక్కడ H4 ఇచ్చారు. ఓకే, దీని వరకు కంటిన్యూ ఓకే. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనం ఇలా ఇచ్చినప్పుడు అంటే మీకు ఇక్కడ లైన్లో చూపిస్తుంది, నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ అని చూపిస్తుంది. యాక్చువల్గా మీకు రేపు కోడింగ్ దానికి వెళ్ళినప్పుడు కోడ్లో మనం మీకు ఒకటి ట్యాగ్ చెప్పాను. ఏం ట్యాగ్ చెప్పాను? బ్రేక్ ట్యాగ్, బిఆర్ ట్యాగ్ చెప్పుకున్నాం కదా, బ్రేక్ ట్యాగ్ అంటాం. బ్రేక్ ట్యాగ్ వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్కి తెచ్చిద్ది. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది, మీరు ఇదే ఫాలో అవుతారు. ఓకేనా? మీకు నెక్స్ట్ లైన్లో చూపిస్తుంది కాబట్టి నెక్స్ట్ లైన్లోనే వస్తుంది అనుకుంటారు. ఈ ట్యాగ్ మర్చిపోతారు, బ్రేక్ ట్యాగ్ అనేది మర్చిపోతారు. మనకేందంటే ఇందులో కోడింగ్లో మీరు రేపు ఏదైనా జాబో లేకపోతే సిస్టమ్ ఏదైనా పెట్టుకొని రేపు ఒక సిస్టమ్ ఏదైనా కొనుక్కోనైనా మీరు ఫ్రీలాన్సర్గా మీరు వర్క్ ఏదైనా చేసేటప్పుడు ఇది ఇవ్వాలి అన్న సంగతి మర్చిపోతారు. అందుకని నేను మిస్టేక్ ఏంటనేది చెప్తున్నా. ఇదిగోండి, H4 ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ పక్కన ఏం చేయాలి, నెక్స్ట్ లైన్కి రావాలి అంటే బ్రేక్ ట్యాగ్ ఇవ్వాలి. ఓకేనా? ఇది మస్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు అవుట్పుట్ నీట్గా చూపించేస్తుంది, పక్కకి అవుట్పుట్ నీట్గా వచ్చినట్టుగా చూపిస్తుంది. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఇది. అండ్ నెక్స్ట్ వన్, మీరు ట్యాగ్స్ అనేది ప్రాపర్గా ఇవ్వనప్పుడు, ఏదైనా మిస్టేక్ ఉన్నప్పుడు ఇది ఇట్లా వస్తుంది. H2 అని చూసారా? ఎందుకు వచ్చింది ట్యాగ్? ఇందులో ఎందుకు చూపిస్తుంది? మనకి ట్యాగ్స్ అవుట్పుట్లో చూపిస్తాయా? చూపించదు. కానీ ట్యాగ్ ఇక్కడ H2 అనే ట్యాగ్ అనేది చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే మీరు స్క్రిప్ట్లో మిస్టేక్ చేసి ఉంటారు, ఏదో ఒక మిస్టేక్ వచ్చి ఉండిద్ది. ఏం మిస్టేక్ వచ్చింది? ఇది నాకు ఎవరైతే పంపారో వాళ్ళు నేను అది మిస్టేక్గా నేను అలా చెప్పట్లేదు, నేను ప్రాపర్గా అందరికీ చెప్తున్నానమ్మా, మీరు క్లియర్ చేసుకోవటానికని. అందరికీ ఒక్కోసారి మిస్టేక్స్ వస్తాయి కదా, నేను ఆ వేలో నేను చెప్తున్నా మళ్ళీ. ఓకేనా? పర్టికులర్ ఇది ఒక్కటే చెప్తున్నాను అన్న వేళ అనుకోవద్దు. ఇది చూడండి. ఓకేనా? H2 అనేది ఎందుకు మిస్టేక్ వచ్చింది గమనించారా? H2 ఎందుకు ఇక్కడ నీకు అవుట్పుట్ ఫార్వర్డ్ ట్యాగ్ అర్థం కాల, సరిగ్గా చెప్పండి. H2 అనేది మనకి ట్యాగ్స్ అవుట్పుట్ లో చూపించవు కదా, స్లాష్ వేరేది ఇచ్చారు సార్. H2 ట్యాగ్ స్లాష్ అనేది చూడండి ఎలా ఇచ్చారు, ఇటు ఉంది. ఈ ట్యాగ్స్ చూడండి, ఈ కనిపించలేదు, ఇది కనిపిస్తుంది. ఎందుకని? స్లాష్ అనేది ఇటు సైడ్కి ఉండాలి, ఇది కరెక్ట్, ఇది రాంగ్. అందుకు. ఓకేనా? ఇట్లా మనకి ఎప్పుడైనా మళ్ళీ మీరు రీకనెక్ట్ స్కిల్ అనేది నేమ్ ఇచ్చారు, దేనికి ఇచ్చారు ఇది రీకనెక్ట్ స్కిల్స్ అనేది? టైటిల్. కొంతమందికి టైటిల్ మిస్టేక్ వచ్చిందని చెప్పాను కదా, వాళ్ళకి ఏమైంది మిస్టేక్ అంటే మీరు అవుట్పుట్ ఏదైతే చూపించారో అవుట్పుట్ దగ్గర ఇప్పుడు ఎలాగైతే మీకు బయోడేటా అని ఉందో, బయోడేటా పైన రీకనెక్ట్ స్కిల్స్ అని వచ్చింది. ఆ టైటిల్ అనేది ఎప్పుడు బాడీలో ఉండకూడదు, ఎక్కడ ఉండాలి? ఈ పైన ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఉండాలి. మీరు ఇక్కడ టైటిల్ అనేది ఎప్పుడైతే స్పెల్లింగ్ మిస్టేక్ రాశారో అది మీకు ఏమైంది, బాడీలోకి వచ్చేసింది, బాడీ దాంట్లోకి వచ్చేసింది. కాబట్టి మీకు స్పెల్లింగ్స్ కానీ ఏమైనా డాట్స్ కానీ ఒక్కోసారి కొటేషన్స్ వస్తాయి, ఆ కొటేషన్స్ అప్పుడు కానీ ప్రతిదీ మీరు యాజ్ టీజ్ గా చూసుకొని పెట్టాలి, జాగ్రత్తగా స్పెల్లింగ్ చూసుకొని పెట్టండి. ఇది నేను మీకు ఈ సాఫ్ట్వేర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ మీకు లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దీంట్లో కూడా చెయ్యొచ్చు. మీకు ఇందులో అయితే ఏంటంటే డైరెక్ట్గా మీకు చూపించేస్తుంది ఆ ట్యాగ్స్, మీరు చేయాల్సింది అనుకున్న ట్యాగ్స్ ఏదైతే ఉన్నాయో అట్రిబ్యూట్స్ కానీ అవన్నీ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. కాబట్టి మీకు అది ఇబ్బంది ఉండదు. కానీ మీకు ఫస్ట్ మాన్యువల్గా ఐడియా రావాలి కాబట్టి ఫస్ట్ నోట్ ప్యాడ్లో చేయమంటున్నాను. అలాగే ప్రాపర్గా మీరు ఒకసారి చూసుకోవాలి, అన్నీ మీరు చూసుకోవాలి, దేనికి ఎప్పుడెప్పుడు ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్లాస్ కొద్దిగా అర్థం కాలేదన్నారు కదా, వాళ్ళ కోసం కొంతమందికి HTML అనేది ఎప్పుడు ఇవ్వాలి, హెడ్ అనేది ఎప్పుడు ఇవ్వాలి, టైటిల్ అనేది ఎప్పుడు ఇవ్వాలి అన్నది అర్థం కాలేదు. ఓకేనా? లాస్ట్ డౌట్లో కూడా అడిగారు లాస్ట్ క్లాస్ అప్పుడు కూడా, అది కూడా ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇది ఒక అవుట్ సైడ్ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, అవుట్ సైడ్ బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఒక వెబ్ పేజ్ అనుకోండి, ఈ మొత్తం ఒక వెబ్ పేజ్ అనుకోండి. ఆ వెబ్ పేజ్ క్రియేట్ అవ్వాలి అంటే కావాల్సింది ఏంటిది? HTML. ఈ బార్డర్ మొత్తం ఒక వెబ్ పేజ్ క్రియేట్ అవ్వాలంటే కావాల్సింది HTML. ఆ HTML లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి వెబ్ పేజ్ నేమ్ అని ఉంది కదా, ఇది టైటిల్.
ఈ టైటిల్ మనం డైరెక్ట్ గా పెడతానికి లేదు. అది ఎక్కడుంది? ఈ వెబ్ పేజ్ కి ఎక్కడుంది? ఈ చిన్న బాక్స్ చూసారా బ్లూ కలర్ లో? ఈ బాక్సులు కాదు, ఈ ఫస్ట్ లైన్ బాక్స్ చూసారా? ఈ ఫస్ట్ లైన్ ఉన్న వెబ్ పేజ్ ఉన్న బాక్స్ ఉంది కదా, లైన్ గా బ్లూ కలర్ లో, లైట్ బ్లూలో, దాన్ని హెడ్ అంటాం. వెబ్ పేజ్ కి హెడ్. ఓకేనా? సపోజ్ ఇప్పుడు నా హెడ్ లో టైటిల్ కావాలి కాబట్టి నేను ట్యాగ్ లో ఏం చేస్తున్నాను, హెడ్ ఇటుకి టైటిల్ ఇస్తున్నా ఇక్కడ. ఓకేనా? ఇంకొకటి తీసుకుంటాను నేను కొద్దిగా క్లియర్ గా ఉండటానికి. ఇదిగోండి, నేను ఇప్పుడు ఇక్కడ హెడ్ ఏమైనా ఇచ్చానా, టైటిల్ ఏమైనా ఇచ్చానా? ఇంకా ఏమి ఇవ్వాల, అన్టైటిల్డ్ అనే వచ్చేసింది. ఎక్కడుంది? ఇవి ఇవ్వకపోయినా పర్లేదు, మిగతా ఇప్పుడు ప్రజెంట్ మీకు అదంతా అవసరం లేదు. మెయిన్ మీకు అర్థం అవటం మెయిన్ ఏదైతే అది. ఇదిగో టైటిల్ అనేది ఎక్కడుంది? హెడ్ లో ఉంది. అంటే నేను ఇక్కడ ఏదైతే ఇస్తానో అది ఎక్కడ కనిపించాలి నాకు? ఇదిగోండి ఇక్కడ నాకు ఆ టైటిల్ అనేది కావాలి. ఇప్పుడు ఇదిగోండి చూడండి, రీకనెక్ట్ స్కిల్ అనేది ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ అబౌట్ పేజా, లేకపోతే ఏ పేజ్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఏ పేజ్ ని మనం డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఒక వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు మీరు ఏదైనా డిజైన్ చేయాలనుకున్నప్పుడు ప్రాపర్ గా ఒక పేపర్ మీద ఆర్ట్ గా పెట్టుకోండి. ఒక ఆర్ట్ గా మీరు నాకు ఇలా ఉండాలి అని చెప్పి ఒక వెబ్ పేజ్ ని డిజైన్ చేసుకోండి. నాకు ఇటువైపు ఫోటో ఉండాలి, ఇటువైపు టెక్స్ట్ ఉండాలి, ఇట్లా మీరు ఒక రఫ్ గా పెట్టుకోండి. మీకు అప్పుడు ఏంటంటే ఏమేమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది వస్తుంది. ఓకేనా? చెప్తాను, ఒక్క నిమిషం. అది ఎలా ఏంటి అనేది మీకు చూపిస్తాను. అందరు వచ్చేసినట్టేనా? లాస్ట్ టైం ఉన్న వాళ్ళందరూ చూడండి అమ్మా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయినా ఒక్కసారి ఇన్ఫార్మ్ చేయండి. మనం ఫస్ట్ లో మీకు నేను చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇదిగోండి ఇట్లా ఒక వెబ్ పేజీ మనం డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఎలా ఉండాలి, దాన్ని ప్రాపర్ గా మనం డిజైన్ చేసుకోవాలి. అంటే ఒక రఫ్ గా మీరు ఒక పేజీ ఒక పేపర్ మీద డిజైన్ చేసుకోండి. ఫస్ట్ నాకు ఇక్కడ ఇలా ఉండాలి, ఫస్ట్ హెడర్ ఉండాలి, లేదంటే ఇక్కడ వైపు ఫొటోస్ ఉండాలి, నాకు ఇటువైపు టెక్స్ట్ రావాలి. ఒకవేళ న్యూస్ కి సంబంధించి చేస్తేనేమో ఒకలాగా, ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి చేస్తే ఒకలాగా, ఒక స్కూల్ కి సంబంధించి చేస్తేనేమో ఒకలాగా, ఒక రెస్టారెంట్ కి వెబ్ పేజ్ క్రియేట్ చేస్తేనేమో ఇంకొక స్ట్రక్చర్ అనమాట. ఒక పేజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి, దాంట్లో ఎన్ని పేజెస్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు, దాని లింక్స్ అనేది ఓదానికి ఎలా ఇచ్చుకోవాలి, ఇవన్నీ ప్రాపర్ గా మీరు బుక్ లో మీరు పెట్టుకోవాలి. ఒక పేపర్ మీద పెట్టుకుంటే దీని నుంచి దీనికి లింక్ అలా వెళ్ళాలన్నమాట. దానికోసం మీరు ఎలా డిజైన్ చేసుకుంటారు ఏంటనేది మీరు ఒక రఫ్ గా మీరు పెట్టుకుంటే మీకు అది ఈజీగా ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, మీకు తర్వాత మనం ఇందులో పెట్టేది బాడీలో అనమాట. ఇప్పుడు ఇదంతా ఏంది, టెక్స్ట్ పెట్టచ్చు, ఇమేజ్ పెట్టచ్చు, వీడియో పెట్టచ్చు, ఆడియో పెట్టచ్చు. ఏది పెట్టినా కానీ ఇట్లాంటి ఏమైనా ఐటమ్ ఏదైనా పెట్టినా కానీ మొత్తం ఎందులో పెడతాం? మొత్తం బాడీలో పెడతాం. ఈ 3 స్టెప్స్ ని గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? HTML అనేది మెయిన్, తర్వాత హెడ్ లోపల ఏముండాలి, టైటిల్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఏంటిది, బాడీలో మనం ఏమి ఇవ్వాలన్నా బాడీలో ఇస్తాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇవాళ మనం చెప్పుకునే దాంట్లో మనం ఏదైతే మీరు నిన్న నాకు డిజైన్ చేసి మీరు పంపించారో వాటికి ఎలా ఉన్నాయి, అక్కడ అవి ఎలా ఉన్నాయి చూడండి. అన్ని అవుట్పుట్ అనేది ఎట్లా ఉందనేది చూడండి. నాకు ఇది సెంటర్కి కావాలి, పేజీకి సెంటర్లో ఉండాలి. పేజీకి సెంటర్లో ఉండాలంటే ఏం చేయాలి? ఈ సెంటర్ ఉండటం కానీ, లేదా లెఫ్ట్లో ఉండాలి, లేదా రైట్లో ఉండాలంటే ఏం చేస్తాం? రైట్లో ఉండాలంటే ఏం చేయాలి? ఇటు ఆల్రెడీ మీరు ఏమైనా విన్నారా? ఆల్రెడీ మీరు కాలేజీలో మీరు చేసేటప్పుడు కంప్యూటర్ క్లాసెస్ మీకు ఆల్రెడీ మీరు ఏదైనా చెప్పుంటారు, లేదా బయట ఏదైనా కంప్యూటర్స్ యూజ్ చేసి ఉంటారు. అలా యూజ్ చేసినప్పుడు ఏంటంటే మీకు MS వర్డ్ కానీ పవర్ పాయింట్ కానీ ఏమైనా చెప్పినప్పుడు అలైన్మెంట్స్ అని చెప్తారు. అలైన్మెంట్స్ అనేది ఏమేమి ఉంటాయి ఐడియా ఉందా? మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో ఫోటోషాప్ అప్పుడు కూడా మనం చెప్పుకున్నాము. అలైన్మెంట్స్ అనేవి ఏమేమి ఉంటాయి అమ్మా? మైక్ ఫోన్ ఆఫ్ లో ఉంచండి. ఓకేనా?
సారీ ఫోన్ వీడియో ఆఫ్ లో ఉంచండి, మైక్ అండ్ వీడియో ఆఫ్ లో ఉంచండి, ఎందుకంటే పక్క వాళ్ళు డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఓకేనా? అలైన్మెంట్స్ అనేవి ఏమేమి ఉంటాయి? లెఫ్ట్, రైట్, సెంటర్. ఓకేనా? లెఫ్ట్, రైట్, సెంటర్ అని ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు చూడండి, నేను ఒకటి వీటికి సంబంధించి ఒకటి చూద్దాం. సపోజ్ నేను హెడ్ H1 ట్యాగ్ ఒకటి పెట్టాను. ఇది సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఆల్రెడీ sample3 అని సేవ్ చేశాను. ఇదిగోండి, మీరు ఏది రీమోడిఫై చేసినా Ctrl+S మళ్ళీ సేవ్ చేయాలి. పేజ్ అవుట్పుట్ లోకి వచ్చి రీఫ్రెష్ కొట్టినా సేవ్ అయిపోతుంది, ఒకసారి ఇది అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది ఎక్కడుంది? పేజీకి ఎక్కడుంది? ఇది పేజీకి ఎటు సైడ్ ఉంది? లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఇది నార్మల్ రెగ్యులర్. ఇది నాకు ఇది సెంటర్ లో ఉండాలి అంటే ఏం చేయాలి? అలైన్మెంట్ ట్యాగ్స్ ఉంటాయి. సెంటర్కి ఉండాలంటే అలైన్మెంట్ ట్యాగ్స్ ఉంటాయి. దీనికోసం నేను ఏం చేయాలి? ఈ అవుట్ మళ్ళీ ఇక్కడ ఇవ్వండి. H1 కి ముందు సెంటర్ ట్యాగ్. ఈ ఎండింగ్ ఎటు ఉండాలి? ఇటువైపు ఉండాలి. ఓకేనా? ఈ ఎండ్ ట్యాగ్ అనేది ఇక్కడ ఉండాలి. ఇప్పుడు సేవ్ చేశాను. ఇక్కడ చూడండి ఏమైంది? సెంటర్కి వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇది లెఫ్ట్ లో ఉండాలా, రైట్ లో ఉండాలా? లెఫ్ట్ లో అంటే కామన్ గా ఉండేది. రైట్ లో ఉండాలంటే మళ్ళీ రైట్ ట్యాగ్ రైట్ తీస్తాం, ఎలా ఇక్కడ రైట్ అని ఇస్తాం. ఓకేనా? లేదు ఇక్కడే మీరు డైరెక్ట్ మైక్ మ్యూట్ లో పెట్టేయండి. అలాగే H1 లోనే స్పేస్ H1 లో మళ్ళీ ఏం చేయొచ్చు అంటే అలైన్ అని ఇవ్వచ్చు. సెంటర్ ఆ టెక్స్ట్ అనేది ఎలా ఉండాలి? మనం జస్టిఫై అనేది కానీ ఇవి ఎలా ఇస్తాము అంటే మనకి ఈ సెంటర్ ఈ వేర్ మళ్ళీ జస్టిఫై రన్నింగ్ మ్యాటర్ ఇస్తాం కదా, రన్నింగ్ మ్యాటర్ ఇచ్చేటప్పుడు యూజ్ అవుతుంది. చూడండి మీకు ఏం డిఫరెన్స్ అర్థమవుతుంది. రన్నింగ్ మ్యాటర్ ఇచ్చినప్పుడు జస్టిఫై అంటే ఒకే ఆర్డర్ ఎగుడు దిగుడుగా లేకుండా ఉంటాయి మనకి. జస్టిఫై అంటే రన్నింగ్ మ్యాటర్ దాంట్లో మీకు చూపిస్తాను. అది ఇందులో కూడా మనం అలైన్మెంట్ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ నార్మల్గా వచ్చేసింది. ఓకేనా? ఈ సెంటర్ ట్యాగ్ అలైన్మెంట్ ట్యాగ్స్ కూడా యూజ్ చేయండి. అండ్ మెయిన్ ఇప్పుడు మనం చెప్పుకునేది మెయిన్ ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే టేబుల్. ఇవ్వండి టేబుల్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ గానే ఉంటది. ఓకేనా? మనం ఎలాగైతే ఇక్కడ ఫస్ట్ ఈ షేప్ మొత్తాన్ని HTML అన్నాం, ఫస్ట్ బార్డర్ని, తర్వాత దాన్ని ఏమో హెడ్ అన్నాం, హెడ్ లో ఇచ్చేదాన్ని టైటిల్ అన్నాం, ఈ మధ్యలో దాన్ని బాడీ అన్నాం. ద సేమ్ వేలో టేబుల్ ట్యాగ్ లో వచ్చేసరికి మొత్తం చూడండి, ఈ ప్రాపర్ టేబుల్ అనేది క్రియేట్ అవ్వాలంటే టేబుల్ ట్యాగ్ ఇవ్వాలి. ఈ టేబుల్ ట్యాగ్ లో ఏముంటాయి? ఈ టేబుల్ ట్యాగ్ లో ఏం కనిపిస్తున్నాయి మనకి? ఈ టేబుల్లో కాలమ్స్, రోస్. ఓకేనా? కాలమ్స్, రోస్ కనిపిస్తున్నాయి కదా. వీటిని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, టోటల్ టేబుల్ క్రియేట్ అవ్వాలంటే టేబుల్ ట్యాగ్. ఓకేనా? అలాగే ఎండింగ్ దీనికి మధ్యలో మనం ఏమిస్తాం? టీ బాడీ అనేది ఇవ్వాలి. అంటే దీని బాడీని క్రియేట్ చేయాలి. ఇంకొకటి టీ బాడీ అనేది ఇవ్వకపోయినా పర్లేదు, ఇస్తే ఓకే, మంచిది. ఓకేనా? కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి కోసం నేను చెప్తున్నా. టీ బాడీ అనేది ఏంటంటే ఈ మొత్తం ఈ టీ బాడీలో ఏముంటది అంటే టిఆర్ అంటే రోస్. ఇట్లా మీకు ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఓకేనా? నాకు 6 కావాలా, 7 8 ఇలా కావాలంటే
ఈ టిఆర్ అనేవి వరుసగా ఇలా రావాలి. అలాగే నాకు ఈ కాలమ్స్ ఉన్నాయి చూసారా, ఈ కాలమ్స్ పెరగాలంటే టీడీ, ఇవ్వండి ఇది టీడీ. ఓకేనా, అంటే టేబుల్లో టిఆర్ ఉంటుంది, టిఆర్లో టీడీ ఉంటుంది. ఇది గుర్తు పెట్టుకుంటే చాలు, నేను చెప్పేది అర్థమైపోయి టేబుల్ది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ టేబుల్ ఉంటుంది, తర్వాత ఓకేనా, ఫస్ట్ టేబుల్ ఉంటుంది, తర్వాత ఏముండదు టిఆర్లో టీడీ. ఓకేనా, మనం ఎలాగైతే ఇక్కడ చూసామో సేమ్ వే గుర్తుపెట్టుకోండి. ఇది అర్థమైంది కదా, సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. ఓకేనా, టోటల్ ఇక్కడ ఈ టోటల్ ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని టేబుల్ గా తీసుకుంటాము. ఓకేనా, నాకు ఈ టేబుల్లో ఇలా రావాలి, రోస్ కావాలంటే ఇట్లా 1 by 1 ఇలా రావాలంటేనేమో టిఆర్ ఉండాలి. అలాగే నాకు ఇలా కాలమ్స్ కావాలి అనుకుంటే గనక టీడీ ఉండాలి. ఓకేనా, టేబుల్లోనేమో ఓకేనా, టేబుల్లోనేమో టిఆర్ ఉంటుంది, టిఆర్లోనేమో టీడీ ఉంటుంది. మీరు విడిగా టీడీ రాయడానికి ఉండదు, విడిగా టీడీ రాస్తానంటే కుదరదు, టీడీ చేస్తానంటే కుదరదు. టేబుల్లో టిఆర్, టిఆర్లో టీడీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎలా చేయాలి, నాకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి అన్నది మీరు డిజైన్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ప్రాపర్ మీకు ఏంటంటే ఇక్కడ మీరు డిజైన్ చేయాల్సిన ప్రాపర్ ఏంటంటే, ఇప్పుడు ఎలాగైతే మీరు విడిగా చేశారో ఓకేనా, మీరు నాకు పంపించారు కదా ఆల్రెడీ, నాకు ఇక్కడ పంపించారు కదా, ఏం చేశారు, ఇండివిజువల్గా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి నాకు పంపారు. ఓకేనా, ఇలా కాదు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంది, టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్కి ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, టేబుల్లో ఎందుకు ఏంటంటే అసలు సబ్జెక్ట్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి. అసలు ఏంటి నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేది మీరు డిజైన్ ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, సపోజ్ ఒక అప్లికేషన్ ఫామ్ లో ఏమేమి పెడతాము అంటే స్టెప్ బై స్టెప్ గా వెళ్ళండి. ఇప్పుడు ఏం చేశారు, జనరల్ గా నాకు 4 steps తో చేసి పంపించారు. ఓన్లీ ఒకవేళ మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కాలేజీ నేమ్ ఇవి పెట్టారు. ఇప్పుడు ప్రాపర్ గా అప్లికేషన్ అనేది చూడండి. మీకు డౌట్ ఉంటే కనుక నెట్ లో తీసుకోండి. ప్రాపర్ గా మీకు డౌట్ లేకుండా ఉండాలంటే నెట్ లో ఇలా అప్లికేషన్ శాంపిల్స్ ఉంటాయి, మీరు ఇలా క్రియేట్ చేయొచ్చు. అంటే ఈ యాస్టీజ్ అని కాదు, ఏమేమి ఇచ్చారు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, ఇట్లా మనం ఒక్కొక్క ఫామ్ ఒక్కొక్కటి అనమాట. ఇది ఒక్కొక్క ఫామ్ ఒక్కొక్కటి. ఒక స్టూడెంట్ కి ఏమైతే అవసరమో అవి మీరు ఆల్రెడీ ఇంతకు ముందు కనుక ఏదైనా ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ ఏదైనా ఫిల్ చేసి ఉంటే, ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫామ్ ఏదైనా ఫిల్ చేసి ఉంటే మీకు ఇలాంటి ఫామ్స్ మీకు ఒక ఐడియా ఉంటుంది. లేదు ఒకవేళ చూసినా సరే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, ఇంకొక ట్యాగ్ చెప్తాను. ఇప్పుడు టేబుల్ అర్థమైంది, టేబుల్ చెప్పాను కదా, టేబుల్ ఎలా చేయాలని నేను చెప్తాను. టేబుల్ చెప్తాను, అలాగే ఇంకొక ట్యాగ్ కూడా మనం ప్రిపేర్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టేబుల్ది. చూడండి, ఫస్ట్ మనం టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నాం కదా, టేబుల్ ఎండ్ అయిపోయింది, టేబుల్ ఎండ్ వచ్చేసింది. టేబుల్తో పాటు నేను ఏం చేయాలనుకున్నాను, టేబుల్ బాడీ, టీ బాడీ, ఇది కూడా క్లోజ్ చేయగానే ఎండ్ అయిపోతుంది. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ రెండు స్ట్రక్చర్, స్టార్టింగ్ స్ట్రక్చర్ ఇది టేబుల్కి సంబంధించిన మొత్తం. ఇప్పుడు నేనేం చెప్పాను, టీడీ అనేది ఒకవేళ మీరు పెట్టకపోయినా ఇబ్బంది లేదని చెప్తున్నా, అది మీరు మర్చిపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను టేబుల్లో ఏముండాలి, టేబుల్లో ఏముండాలి, టిఆర్ ఉండాలి. టేబుల్లో ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది ఎన్ని, టిఆర్, దాంట్లో టీడీ, ఇలా ఎన్ని ఉండాలి అని, మళ్ళీ ఇలా ఎన్ని ఉండాలని. నాకు ఇవి 5 ఉండాలనుకున్నాను అనుకో, ఇట్లా 5 ఉండాలనుకుంటున్నాను, లేదా 6 7 ఉండాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి చూడండి. ఇప్పుడు టేబుల్ అయిపోయింది, టిఆర్ క్లోజ్. టిఆర్లో ఏముండాలి, మళ్ళీ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ నేను టీడీ ఇచ్చాను. ఇక్కడ టెక్స్ట్ 1 అని ఇస్తున్నా, టెక్స్ట్ 1 అని ఇచ్చాను, టెక్స్ట్ 1 అని ఇచ్చాను. ఈ టెక్స్ట్ 1 ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి, మీ క్లారిటీ కోసం చెప్తున్నా. ఇప్పుడు నేను ఏం చేశాను, సెపరేట్ చేసి
ఓన్లీ టేబుల్ ఒకటి స్ట్రక్చర్ క్రియేట్ చేశాను, ఇది ఒక్కటే క్రియేట్ చేశా. ఓన్లీ ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ఏంది, ఓన్లీ ఇది ఒక్కటే, ఏమి క్రియేట్ చేయలేదు నేను ఇంకా. ఓకేనా? కాబట్టి ఏంటంటే మళ్ళీ టీడీనే కాపీ, ఇక్కడ మీరు బ్రేక్ ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ పక్కన ఇచ్చినా పర్లా, ఒక ఆర్డర్ కోసం నేను అలా పెట్టుకుంటున్నాను. మనం మెయిన్ ఏంటంటే ఒక ఆర్డర్గా చూసుకోండి, గజిబిజిగా పెట్టుకోవద్దు, ఒక ఆర్డర్గా గ్యాప్ ఇచ్చుకుంటా చూసుకోండి. అప్పుడు మీకు ట్యాక్కి మధ్యలో మీకు స్పేస్ ఉందనుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఓకేనా? ఇది చూడండి, ఇప్పుడు నేనేం చేశాను, ఓన్లీ ఏం చేశాను, ఎంతవరకు క్రియేట్ అయింది, ఇగో దీని వరకు మాత్రమే క్రియేట్ అయింది, ఓన్లీ ఈ సెట్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? సేవ్, Ctrl+S. ఇక్కడ మనం చూద్దాం. ఇదిగోండి, ఓకేనా? టేబుల్ కనిపిస్తుందా మీకు? టేబుల్ కనిపించట్లేదు, ఎందుకనంటే మనం ఇక్కడ ఇవ్వాలి టేబుల్లో మీకు బార్డర్ 1 అట్రిబ్యూట్ ఇది. ఓకేనా? మేము ఇది కూడా చెప్పే కదా, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా. ఇదిగోండి, ఇది ట్యాగ్. ఓకేనా? దీనికి స్పేస్ ఇవ్వకూడదు. ఇది అట్రిబ్యూట్ నేమ్, ఇది వాల్యూ. ఇది అట్రిబ్యూట్ వాల్యూ. మళ్ళీ క్లోజ్ చేసేసాం. ఓకేనా? ఇదిగోండి, H1 అనేది ఏమవుతుంది, ట్యాగ్ అయ్యిద్ది. దాంట్లో మనం కలర్, సపోజ్ అలైన్మెంట్ ఇచ్చాం కదా ఇందాక, అది అట్రిబ్యూట్ అవుతుంది. సపోజ్ ఇదిగోండి, బాడీ అనేది ఒక ట్యాగ్, బీజీ కలర్ అనేది ఏముంటుంది, అట్రిబ్యూట్ అవుతుంది. అట్రిబ్యూట్ ఇక్కడేమి ఇవ్వాలి, ఈ కొటేషన్ మధ్యలో అట్రిబ్యూట్కి సంబంధించిన వాల్యూ ఇవ్వాలి. అలాగే నేను ఇక్కడ ఏం చేశాను, టేబుల్ తీసుకున్నాను, టేబుల్కి సంబంధించి ఏం చేశాను, బార్డర్ అనేది అట్రిబ్యూట్ ఇచ్చాను, దాని వాల్యూ ఏమి ఇచ్చాను, 1 ఇచ్చాను. సేవ్. ఇప్పుడు చూద్దాం, ఇదిగోండి, ఇప్పుడు టేబుల్ కనిపిస్తుంది కదా మీకు, టేబుల్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక రోనే క్రియేట్ అయింది, ఇదిగోండి, ఒకటే క్రియేట్ అయింది. ఇప్పుడు నేనేం చేయాలి, ఇది సెట్ మొత్తం కాపీ పేస్ట్. నేను ఎన్ని రోస్ కావాలంటే అన్ని నేను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండోది క్రియేట్ చేశాను, మూడోది, నాలుగోది. సేవ్. ఇప్పుడు చూడండి, వచ్చిందా? ఎన్ని వచ్చినాయి, 4 వచ్చేసింది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇంకొకసారి చూడండి. టేబుల్ ట్యాగ్ మొత్తం ఇచ్చాను, అందులో టిఆర్లో టీడీ అంటే ఇవి ఎన్ని కావాలి అన్నవి, ఇట్లా ఎన్ని కావాలి, ఓకేనా, ఇలా ఎన్ని కావాలి అన్నదే మెయిన్. ఇట్లా వచ్చే వాటినేమో టిఆర్ అంటాం, ఇది టిఆర్. ఓకేనా? ఇటు వెళ్ళే వాటినేమో టీడీ, ఇవన్నీ టీడీ అన్నమాట. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ చేయాల్సింది దీంట్లోనే. అండ్ నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఒక వెబ్ పేజ్లో మీరు ఎన్నైనా టేబుల్స్ తీసుకోవచ్చు, మీకు కావాల్సిన అవసరాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ ఒక 5 తీసుకొని తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ తీసుకొని అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. మరి చెప్పండి సార్. ఏం డౌట్ అమ్మా? అవునా, డౌటా? ఇది ఒకసారి రాసుకోండి, నోట్ చేసుకోండి. టేబుల్లో ఏమేమి ఉంటాయి, టిఆర్లో ఏముంటాయి, టీడీ. ఇప్పుడు సపోజ్ మనకి ఇందులో కూడా అట్రిబ్యూట్స్ ఉంటాయి. సపోజ్ నాకు టేబుల్ మొత్తానికి కలర్ కావాలి, లేదు నాకు ప్రతి దానికి, ఇప్పుడు టీడీ ఒకదానికి నేను ఇక్కడ కలర్ ఇవ్వాలి,
ఓకేనా? అంటే ఫస్ట్ దాంట్లో దీనికి స్పేస్ బ్యాక్గ్రౌండ్ బీజీ కలర్ రెడ్ సపోజ్, లేదా ఒక కలర్ షేడింగ్ కలర్ ఒకటి ఇచ్చాడు. సేవ్. చూడండి, దీని వరకు ఓన్లీ దాని వరకే ఇచ్చాను. ఇప్పుడు దీని వరకు ఇవ్వాలంటే ఏం చేయాలి? టీడీలో ఇవ్వాలి. ఓకేనా? టీడీలో ఇవ్వాలి. నాకు ఆ లైన్ మొత్తం కలర్ కావాలనుకోండి, ఏది ఆ సెల్ మొత్తం కావాలనుకోండి, ఇది ఎక్కడ ఇవ్వాలి? టీఆర్లో ఇవ్వాలి. బీజీ కలర్ షేడ్ కలర్ ఒకటి క్లిక్ చేస్తాను, సేవ్ చేశాను. ఇదిగోండి, నాకు ఓన్లీ సింగిల్గా కావాలంటేనేమో టీడీలో ఇవ్వాలి, నాకు ఈ మొత్తం కావాలంటేనేమో టీడీలో ఇచ్చుకుంటే సరిపోయేది. మీరు మళ్ళీ లేదంటే ఇండివిజువల్గా ఇవ్వాలి, మళ్ళీ టీడీలో ఒక్కోదానికి ఒక్కో కలర్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? టీడీలో ఒక్కోదానికి ఒక్కో కలర్ ఇచ్చుకుంటూ రావాలి. ఓకేనా? టేబుల్లో యాట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చెప్తాను, అది రాసుకున్నాం. టేబుల్ అని పెట్టుకోండి, టేబుల్ అని పెట్టుకోండి, టేబుల్ అనేది పెట్టుకోండి. టేబుల్లో యాట్రిబ్యూట్స్ రాసుకోండి, అలైన్ ఒకటి రాసుకోండి, టేబుల్లో అలైన్ అనేది ఒకటి రాసుకోండి, బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి రాసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అలైన్, బ్యాక్గ్రౌండ్, బీజీ కలర్, ఇవి నోట్ చేసుకోండి. అలైన్ స్పెల్లింగ్స్ చూసుకోండి, బ్యాక్గ్రౌండ్, బీజీ కలర్, బోర్డర్, బోర్డర్ కలర్, ఇవి నోట్ చేసుకోండి. మీరు ఏదైనా మిస్ అయినా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తారు కదా, దాంట్లో అయినా సరే మీరు ఇది చూసి నోట్ చేసుకోండి, ఏదైనా డౌట్ ఉంటే కనుక. బార్డర్ కలర్ తర్వాత సెల్ ప్యాడింగ్ అని ఉంటది. సెల్ ప్యాడింగ్, ఇదిగోండి ఇది. తర్వాత స్పేసింగ్, సెల్ ప్యాడింగ్, స్పేసింగ్ అనేది చెప్తాను. ఇది ఏంటనేది కూడా నేను చెప్తాను. సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్. సరిపోదు, వీటి వరకు రాసుకోండి. సేమ్ వీటిలో కూడా వస్తాయి. అలైన్, బార్డర్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి, యాట్రిబ్యూట్స్, దీనికి సంబంధించిన యాట్రిబ్యూట్స్ ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, మీరు ఇప్పుడు ప్రిపేర్ చేయాలనుకుంటే, హ్యాండ్ రైజ్ చేశారు ఒకరు, డౌట్ ఏం చెప్పండి అమ్మ, డౌట్ ఏం చెప్పండి, డౌట్ ఏం చెప్పండి. సార్ టేబుల్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి. టేబుల్ సైజు ప్రెసెంట్ మీకు టేబుల్స్, నేను టేబుల్ సైజ్ మీరు దాంట్లో ఏదైతే ఇస్తారో దాన్ని బట్టి అది ఇంక్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నేను ఇప్పుడు చిన్న టెక్స్టే ఇచ్చాను కదా, అందువల్ల అలా ఉంది. ఓకే సార్. ఇదిగోండి, ఓకేనా? ఇట్లా ఓకే. మీకు అది ఇచ్చే సబ్జెక్ట్ బట్టి మారిపోతుంది. మీకు ఇలా ఇది కన్నా ఏంటంటే, మీకు ఇది నేను ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే,
దీంతో ఈజీగా ఫస్ట్ ఈజీ వేలో ఏంటంటే 2 మెథడ్స్ చేయండి. 2 మెథడ్స్ చేయండి. ఫస్ట్ ఏదైతే నిన్న లాస్ట్ క్లాస్లో మీరు ఏదైతే చేసి పంపించారో అది ఇది టేబుల్లో చేయాలి. ఓకేనా? టేబుల్లో చేయండి. టేబుల్లో చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏమవుతుంది అంటే మనం డైరెక్ట్ ఈ సాఫ్ట్వేర్ మీకు నేను పంపిస్తాను కదా, ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీ ఉంటుంది. నేను ఈ సాఫ్ట్వేర్ లింక్ మీకు ఇస్తాను, నేను గ్రూప్లో పెడతాను. అండ్ నెక్స్ట్ డైరెక్ట్గా మనం టేబుల్ ఇక్కడ తీసేసుకోవచ్చు. డైరెక్ట్గా టేబుల్ ఈ సాఫ్ట్వేర్లో ఇక్కడ టేబుల్లో తీసేసుకోవచ్చు. ఇవ్వండి టేబుల్, నాకు ఎన్ని కావాలి, ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, టేబుల్ విడ్త్ అనేది ఎంత ఉండాలి, ఓకేనా, బార్డర్ సైజ్ థిక్నెస్ ఎంత ఉండాలి, తర్వాత సెల్ ప్యాడింగ్ స్పేసింగ్ అనేది ఇక్కడే వచ్చేస్తుంది. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, సెల్ ప్యాడింగ్ అంటేనేమో ఇటు హైట్, సెల్ హైట్ అన్నమాట, స్పేస్ అంటేనేమో విడ్త్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు నేను ఒక 5 రోస్ ఒక 7 కాలమ్స్తో తీసుకున్నాను. ఇక్కడ డైరెక్ట్ మీకు ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది. సేవ్. ఇదిగోండి, ఇందాక మనం ఇచ్చింది ఏమైంది, మామూలుగా వచ్చేసింది. అంటే సెల్ స్పేస్ అవి ఎలా ఇచ్చాము అనేది సేమ్ మీరు ఇవే అందులో ఇస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇది నోట్ చేసుకోండి, ఇట్లా ఉంటే మీకు ఎలా అనేది అర్థమవుతుంది. టేబుల్, అలాగే విడ్త్, బార్డర్ ఖచ్చితంగా ఈ కొటేషన్స్ అనేవి ఇవ్వాలి. యాట్రిబ్యూట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఆ వాల్యూకి ఖచ్చితంగా ఈ డబుల్ కొటేషన్స్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ కామాలు ఏం పెట్టద్దు, స్పేస్ మాత్రం ఇస్తే సరిపోతుంది. యాట్రిబ్యూట్ నేమ్కి మధ్యలో స్పేస్ ఇస్తే సరిపోద్ది. యాట్రిబ్యూట్ వాల్యూకి మాత్రం డబుల్ కొటేషన్స్ అనేది ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదిగోండి, ఇలా నోట్ చేసుకోండి. టేబుల్ అనేది మీకు విడ్త్ అది రావాలంటే సెల్ స్పేసింగ్ మీరు నార్మల్గా అయినా మీరు టెక్స్ట్ ఎంత ఇస్తే అంత వచ్చేసింది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఒక టేబుల్ నేను తీసేస్తాను, ఇది రాసుకోలేదా ఒకసారి చూడండి, ఇలా ఇది నోట్ చేసుకోండి అమ్మా. ఆల్రెడీ మీరు యాట్రిబ్యూట్ ఇందాక రాసుకున్నారు కదా, దానికి వాల్యూ ఇచ్చుకోండి సరిపోతుంది. ఆ వాల్యూ అక్కడ నోట్ చేసుకోండి, 5 అలా చూసుకోండి. లేదు ఒకవేళ 8 ఇస్తారా, 8 ఇవ్వండి. ఒకటి నేను ఇచ్చిందే ఇవ్వాలనే లేదు, మీ వర్క్ను బట్టి మీకు అది టాపిక్, అది వాల్యూ అనేది మారుతూ ఉంటాయి. ఓకేనా? ఓకే, ఇంకొకరు ఎవరో రైట్ చేశారు, అడగమా, అన్మ్యూట్ చేసి అడగండి డౌట్ ఏంటో, లేదా నోట్ చేసి పెట్టుకోండి, లాస్ట్లో మనం అది క్లారిటీ తీసుకుందాం. ఓకేనా? మళ్ళీ మనకి చెప్పుకోవాల్సిన డిలే అవుతుంది. ఇది నోట్ చేసుకోండి. ఓకేగా, ఇది తీసేస్తున్నాను. మళ్ళీ ఇంకొకటి మోడల్ మనం ఏదైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నామో దానికి సంబంధించి చేద్దాం. ఏం చేస్తారంటే అప్లికేషన్ నిన్న ఎలాగైతే రెజ్యూమ్ ప్రిపేర్ చేశారు, నేను ఏదో 4 లెటర్స్ క్లాస్లో చెప్పడానికి 4 వరకు పెట్టాం కదా, ఆ 4 వరకే పెడుతున్నారు. అలా కాదు, నేను చెప్పిన టాపిక్ కాకుండా అదర్వైజ్ ఇంకా మీరు ఏం చేయొచ్చు అది చేయండి. దీంతో ఓన్లీ అప్లికేషన్ ఫామే చేస్తారంటే కాదు, మీకు ఓన్గా ఇంకేదైనా ప్రిపేర్ చేయొచ్చేమో అది చూడండి. ఏం ప్రిపేర్ చేయగలరు దాన్ని బట్టి చూడండి. నేనైతే ఏం అడుగుతున్నానంటే ఇవాళ మీరు చేయాల్సింది చూడండి, నాకు కావాల్సింది రెజ్యూమ్ బయోడేటా ఫామ్ ఒకటి ప్రిపేర్ చేయండి. ఆ బయోడేటా ఫామ్ని మనం మళ్ళీ ప్రాపర్గా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనం చెప్పిన వరకు మామూలుగా ప్రిపేర్ చేయండి. ప్రాపర్గా అంటే ఏం చేయాలి, మీరు ఆల్రెడీ ఆన్లైన్లో ఏదైనా అప్లికేషన్ పెడితే కనుక మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పాను. ఏదైనా ఏదైనా దేనికో దానికి అప్లికేషన్ పెట్టే ఉంటారు కదా, ఒకవేళ ఏమేమి ఇస్తారు అందులో అనేది చూసుకోండి. ఇలా చూడండి, ఇలా రావాలంటే ఏం చేయాలని నేను చెప్తాను. నాకు ఇప్పుడు ఏమొద్దు, లాస్ట్ క్లాస్లో మీరు నాకు ఏదైతే పంపారో అది ఒక ఆర్డర్ లేదు, దాన్ని ఒక ఆర్డర్గా ప్రిపేర్ చేయండి. అలైన్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి. టేబుల్లో నేను ఇప్పుడు ఒక రెజ్యూమ్ తయారు చేసేటప్పుడు ఏమేమి ఉంటాయి, ఒక సైడ్ ఏమో నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషను, తర్వాత ఎక్స్పీరియన్స్, ఇట్లాంటివి ఉంటాయి కదా, ఒకవైపు ఉంటుంది. ఇంకొక వైపు ఏం ప్రిపేర్ చేస్తాం, ఆపోజిట్గా ఆన్సర్స్ ఇస్తాం. అంటే 2 ఉంటే సరిపోతుంది. కాబట్టి టేబుల్ని ప్రిపేర్ చేసుకొని టేబుల్లో నాకు 2 ఉంటే సరిపోతుంది. ఇవి నేను ఒక 10 తీసుకుంటా, ఇది ఒక 2 తీసుకుంటా.
ఇదిగోండి. ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఒకటి కోడ్ కనిపిస్తుంది చూసారా, ఇది ఇదిగోండి. అండ్ NBSP సెమీకోలన్ కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి. ఈ కొటేషన్ ఇది ఏంటంటే, అమ్మ అన్మ్యూట్ పెట్టండి, అన్మ్యూట్. డౌటా? తేజస్విని, తేజస్విని, చూడండి, ఇది ఉంది చూసారా, ఇది ఆరెంజ్ కలర్ లో. దీన్ని దేనికి వాడతామంటే స్పేస్ కోసం వాడతాం. స్పేస్ ఒకదాన్ని, నాకు ఏదైనా ఒకదానికి ఒక ఓడికి మధ్యలో స్పేస్ అనేది ఎక్కువ కావాలన్నా దానికోసం వాడతాం. ఎలా అంటే ఇప్పుడు మీరు నేమ్ అని ఇస్తారు, నేమ్ అనేది ఇస్తారు. చూడండి, నేమ్ అనేది ఇస్తాం. ఈ కాలమ్స్ ఇస్తున్నాం కదా, ఇది ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి మరి? అక్కడ ట్యాబ్ కొట్టినా ఏం కొట్టినా దాని పక్కనే తీసుకుంటుంది. కావాలంటే చూడండి, టేబుల్ కింద ఇస్తున్నాను. సపోజ్ నేమ్, మన లాస్ట్ క్లాస్ ఇలాగే కదా చేసింది. ఓకేనా, నేమ్ ఇచ్చాం, సపోజ్ రవి అని ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు నేను సేవ్ చేసి ఇందులో చూస్తే చూడండి, గ్యాప్. మీకు నోట్ ప్యాడ్లో ఈ గ్యాప్ రాదు, అర్థమైందా? ఈ నోట్ ప్యాడ్లో మీకు ఈ గ్యాప్ రాదు. ఒకసారి చేసి చూడండి, కావాలంటే దీని పక్కనే మీకు ఇదవుతుంది. మీకు ఇలా రానప్పుడు ఏంటంటే ఏం చేయాలి, ఈ నేమ్కి దీనికి మీరు ఈ కోడ్ అనేది వాడాలి. సపోజ్ నోట్ ప్యాడ్లో చూద్దాం. కాపీ, నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసి, జస్ట్ మీకు నోట్ ప్యాడ్లో చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను, నోట్ ప్యాడ్లో చేస్తే చెప్తున్నాను అనమాట. సేవ్ యాజ్ ఎక్కడ, ఇది కూడా ఒక నేను శాంపిల్ కింద శాంపిల్ పేజ్ 4 అని పెట్టి ఏం చేయాలి, .html సేవ్ చేశాను. 4 ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్, ఇది కొద్దిగా ఎక్కువ ఇచ్చి చూద్దాం. ఇది ఒకసారి తీసుకున్నప్పుడు ఏం చేయాలన్నది అది ఇస్తాం అనమాట. చూడండి మారిందా? నేను దూరంగా పెట్టా నేమ్కి, ఇక్కడ ఏమైనా మారుతుందా? మారట్లేదు. నాకు ఇది స్పేస్ కావాలంటే నేనేం చేయాలి, ఒక ఆర్డర్ కావాలి కదా, దీనికోసమే మనం వాడేది. ఎప్పుడైనా స్పేస్ కావాలి అంటే మనం నేను యూజ్ చేసేది ఏంది, ఇది ఈ కోడ్. నాకు ఎంత స్పేస్ కావాలంటే అన్నిసార్లు ఇవ్వాలి. సపోజ్ నేమ్ ఉంది, నేమ్కి ఇది ఇక్కడ ఎంత గ్యాప్ కావాలి, ఏది ఈ కాలంకి రావడానికి, ఈ కాలం స్పేస్ రావడం కోసం. అలాగే ఈ పక్కన స్పేస్ రావాలంటే దీనికి దానికి మధ్యలో చూపిస్తుంది. ముందు ఇది చూద్దాం, ఇది చూసి అది చేద్దాం. ఇదిగోండి, స్పేస్ గ్యాప్ వచ్చిందా? ఎందుకని? ఇక్కడ అది ఆ కోడ్ ఇచ్చాను కాబట్టి. అలాగే ఇప్పుడు రవి పక్కన స్పేస్ ఉందా? లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే రవి పక్కన ఈ కాలంకి రవికి మధ్యలో కూడా ఈ కోడ్ ఇద్దాం. మీకు ఇది ఎన్నిసార్లు ఇస్తే అంత స్పేస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒకలాగా ఇచ్చి నెక్స్ట్ దానికి అలా ఇంకొకలాగా ఇవ్వద్దు, ఒకే ఆర్డర్ ఉండాలి. ఓకేనా, సేవ్ చేశాను. విష్ణు అన్మ్యూట్ చేసి అడగండి అమ్మా, డౌట్ అయితే ఏందైతే అది డౌట్ అన్మ్యూట్ చేసి అడగండి, అన్మ్యూట్ చేసి అడగండి. మైక్ అన్మ్యూట్ చేసి అడగండి కావాలండి.
మెసేజ్ అన్నా పెట్టండి, మీకు అన్మ్యూట్ అవ్వకపోతే మెసేజ్ అన్నా పెట్టండి, మెసేజ్ అన్నా పెట్టండి, నాకు చాట్ బాక్స్ లో నాకు మెసేజ్ పెట్టండి. మీకు కంప్యూటర్లో స్క్రీన్ షాట్ తీయటం అంటే ప్రింట్ స్క్రీన్ అని ఉంటుంది, ప్రింట్ స్క్రీన్ అయినా కొట్టచ్చు. విష్ణు అన్మ్యూట్ చేసి అడగండి అమ్మా. అండ్ నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను కదా, సేవ్, మళ్ళీ ఎన్ని ఇదిగోండి స్పేస్ వచ్చేసింది. ఇక్కడ నేను స్పేస్ ఇచ్చా కదా, ఇందులో స్పేస్ ఇచ్చాను కదా ఇక్కడ, ఇప్పుడు స్పేస్ వచ్చేసింది. ఇదిగోండి రా, ఇదిగోండి స్పేస్. ఇట్లా మనం స్పేస్ ఇవ్వడం కోసం యూజ్ చేస్తాము. ఇది కూడా రాసుకోండి, దీని వరకు ఒకటే, మొత్తం రాయొద్దు. ఇది కోడ్, ఇంతవరకు కోడ్ స్పేస్కి అనమాట. స్పేస్ ఇవ్వాలంటే ఇది వాడాలి. ఇది ఎన్ని ఇస్తే అన్ని స్పేస్ వస్తాయి. అయితే మనం ఫస్ట్ ఇలా చేసి చూడండి, తర్వాత టేబుల్ యూజ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు నాకు టేబుల్, నేనేం చేశాను, టేబుల్లో 2 తీసుకున్నాను. ఇవ్వండి, ఇదొకటి ఇదొకటి తీసుకున్నా. నాకు కావాల్సింది ఏంటంటే దీంట్లో ఏముండాలి, ఫస్ట్ దాంట్లో ఏముండాలి, నేమ్ ఉండాలి. లేదు కొటేషన్ ఇవ్వటానికి కూడా మీరు ఇంకొకటి తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కొటేషన్ ఇవ్వటానికి కూడా ఇంకొకటి తీసుకుందాం, అంటే 3 తీసుకుందాం. టేబుల్లో ఇవి 3 తీసుకుందాం, ఓకేనా. ఇవి 3 తీసుకుందాం. ఫస్ట్ది నేమ్, ఈ మధ్యలో ఏముండాలి మీకు, ఇక్కడ నేమ్ ఏదైతే అది, సేవ్. ఇందులో చూడండి, ఇప్పుడు చూడండి ఇది ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, ఎగుడు దిగుడుగా అలా వచ్చేసింది, ఓకేనా. ఇక్కడ నేను ఈ సెల్ స్పేసింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సెల్ స్పేసింగ్ అనేది ఈ సాఫ్ట్వేర్ మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ గానే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటంటే, ఇది ఎక్కడ ఉండాలి, సెంటర్లో ఉండాలనుకోండి, ఏం చేస్తారు, మెయిన్ ఫస్ట్ టేబుల్ అనేది సెంటర్ ఇవ్వండి. టేబుల్ అనేది అలైన్, టేబుల్ అలైన్ సెంటర్, సేవ్. నేను ఇచ్చింది ఏంటిది, ఓన్లీ టేబుల్కి మాత్రమే సెంటర్, ఇందాక ఇక్కడ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఇచ్చా. నాకు కావాల్సింది ఏంది, ఈ నేమ్ అనేది సెంటర్లో ఉండాలి, ఈ కాలమ్స్ అనేది సెంటర్లో ఉండాలి, రామకృష్ణ అనేది కూడా సెంటర్ ఉండాలి. కాబట్టి నేనేం చేయాలి, టిఆర్లో అలైన్ సెంటర్, సేవ్. ఇప్పుడు చూడండి ఏమైంది, నేమ్ సెంటర్కి వచ్చింది, కాలమ్ సెంటర్కి వచ్చింది, రామకృష్ణ అనేది కూడా సెంటర్కి వచ్చింది. నాకు ఈ బార్డర్ అనేది వద్దు, నాకు కనిపించకూడదు అనుకుంటే మీరు ఏం చేస్తారు అంటే, బార్డర్లో ఇందాక 1 అని ఇచ్చాం కదా, ఇది తీసేయండి, ఈ బార్డర్ అనేది తీసేసేయండి, ఈ బార్డర్ అనేది తీసేసేయండి, సేవ్. బార్డర్ ఉండదు, ఇంకా మీకు ఇక్కడ బార్డర్ కనిపించదు, ఓన్లీ ఇది ఒకటే కనిపిస్తుంది, ఓకేనా. బార్డర్ ఇవ్వకపోతే ఇట్లా ఉంటుంది, బార్డర్ ఇస్తే అది. అండ్ నెక్స్ట్ బార్డర్ వద్దనుకుంటే ఇదిగోండి, ఇట్లా మీరు ప్రతి దాంట్లో ఇది చేయాలి, ప్రతి దాంట్లో అయ్యే మీరు ఏం చేయాలి, ఇలా నేము ఇవి అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ
టీడీలో అలైన్ ఇచ్చేద్దాం. అలైన్ సెంటర్. డైరెక్ట్గా ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇంకొకటి క్యాప్ లెటర్స్ అవి కూడా చూసుకోండి. మీ కాలన్ ఇక్కడ ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్, ఓకేనా, ఆ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. సేవ్. చూడండి సెంటర్కి ఉందా, ఇవి సెంటర్కే ఉన్నాయి. కాకపోతే నాకేమవుతుంది, ఎడా ఎగుడు దిగుడుగా ఉంటున్నాయి కదా. చెప్పండి. మీకు ఆల్రెడీ స్టార్టింగే చెప్పామా, మీకు ఒకవేళ వినాలని ఇంట్రెస్ట్ లేకపోయినా, క్లాస్ లేకపోయినా మీరు సైన్ అవుట్ అవ్వచ్చు. పక్క వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు, క్లాస్ డిస్టర్బెన్స్ చేయొద్దు, ఓకేనా. మీకు ఒకవేళ వినకూడదు వద్దనుకుంటే సైన్ అవుట్ అవ్వండి. ఇదిగోండి, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే దేని వరకు సెంటర్ కావాలో దాని వరకు సెంటర్ ఇచ్చుకుంటాను. లేదంటే అలైన్మెంట్ నాకు ఆర్డర్లోనే ఉండాలి కాబట్టి లెఫ్టే ఉంచుకుంటాను, ఓకేనా. నాకు ఇది ఎలా ఉండాలి, ఇలా స్ట్రైట్గా ఉండాలి. అప్పుడు మీరు దీనికి అలైన్మెంట్ ఇస్తే సరిపోదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ వేలో మీరు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ ఫామ్ ఒకటి ప్రిపేర్ చేయండి. ఇంకొకటి నెట్లో ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోండి. నెట్లో ఇమేజెస్ని డౌన్లోడ్ చేయండి. ఇమేజ్ చేసి ఇమేజెస్ అప్లై ఇమేజెస్ కూడా పెట్టాలి. ఎలా, దానికోసమే ఇది ఉంది కదా, ఇది ప్రిపేర్ చేసుకోండి. ఇట్లా ఒక ఆర్డర్ని, ఒక అప్లికేషన్ ఫామ్ ఒకటి ప్రిపేర్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇమేజ్ ట్యాగ్ రాసుకోండి. ఇమేజ్ ట్యాగ్ ఇది ఒక్కటి చెప్తున్నా, డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇది ఒక్కటి చెప్పి మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను, ఓకేనా. ఇమేజ్ ట్యాగ్ IMG స్పేస్ SRC అట్రిబ్యూట్ SRC. ఇక్కడ పాత్ ఇవ్వాలి. ఇమేజ్ పాత్ ఇవ్వాలన్నమాట. ఇమేజ్ నేను ఏ ఇమేజ్ అయితే నేను పెట్టాలనుకుంటున్నానో ఆ ఇమేజ్ పాత్ అనేది ఇవ్వాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇమేజ్ ఉంది, ఓకే. అయితే ఇదిగోండి ఇలా పాత్, ఆ ఇమేజ్ ఎక్కడుంది, ఈ డ్రైవ్ లో మీకు చెప్పే కదా లాస్ట్ టైము, ఆ ఇమేజ్ అనేది పాత్ అనేది ఎక్కడుంది అనేది చూసుకొని నోట్ ప్యాడ్ లో చేసే పని అయితే గనక ఇదిగోండి ఏం చేస్తారు, మీరు ఏ ఇమేజ్ అయితే పెట్టాలనుకున్నారు ఇమేజ్ ఖచ్చితంగా రైట్ బటన్, ప్రాపర్టీస్, ఈ సెట్ మొత్తం కాపీ చేయాలి. ఇదిగోండి ఇదంతా కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి. ఫస్ట్ ఇంకొక పని మీరు చేయాల్సింది ఏంటంటే డౌన్లోడ్ అయిన ఇమేజ్ పేరుని మార్చుకోండి. అది ఇమేజ్ 1 ఇమేజ్ 2 ఇమేజ్ 3 అని అలా పెట్టుకోండి. ఇంత పెద్ద పేరు పెట్టద్దు, మీకు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. కాబట్టి రైట్ బటన్, రీనేమ్, ఇక్కడ ఇమేజ్ 1 ఇమేజ్ 2 అనేది మీరు రీనేమ్ చేయండి. చేసి ఇక్కడ పాత్కి పక్కన ఆ ఇమేజ్ నేమ్ .jpgతో ఇవ్వాలి. అలాగే విడ్త్ వచ్చేసరికి నేను ఒక 300 ఇస్తున్నాను. హైట్ వచ్చేసరికి 200 ఇస్తున్నాను. అలాగే కొటేషన్, ఇది ఎండ్. దీనికి ఎండ్ ట్యాగ్ అనేది ఉండదు. మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా 90% ట్యాగ్స్ మాత్రమే ఎండ్ ట్యాగ్స్ ఉంటాయి, కొన్నిటికి ఎండ్ ట్యాగ్స్ ఉండదు. అలాగే చెప్పుకున్న వాటిలో బ్రేక్ ట్యాగ్, అలాగే వాటికి ఎండ్ ట్యాగ్ అనేది అలాగే ఉండదు, ఓకేనా. ఇలా కొన్ని ఉన్నాయి ట్యాగ్స్, మనం వర్క్లో వెళ్ళినప్పుడు మీకు చెప్తాను. ఇమేజ్ ట్యాగ్ సేవ్ చేయండి. అవుట్పుట్ అనేది చూడండి. ఇదిగోండి, మీరు విడ్త్ హైట్ ఇవ్వలేదనుకోండి, ఆ ఇమేజ్ ఎంత ఉందో అంత సైజ్ వచ్చేసిద్ది, ఓకేనా. ఆ ఇమేజ్ సైజ్ ఎంత ఉంటే అంత వచ్చేసిద్ది. కాబట్టి ఖచ్చితంగా
విడ్త్ హైట్ అనేది కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇమేజ్ ట్యాగ్ రాసుకోండి. ఇమేజ్ ట్యాగ్లో యాట్రిబ్యూట్స్ అనేవి ఏమేమి అవసరం అవుతాయో అనేది చెప్తాను ఒకసారి. ఇమేజ్ యాట్రిబ్యూట్స్ వచ్చేసరికి ఎస్ఆర్సి ఒకటి రాసుకోండి. దానికి కొటేషన్ పెట్టి మధ్యలో పాత్ అని పెట్టుకోండి. ఫైల్ పాత్ అనేది ఇవ్వాలి. ఇదిగోండి ఇట్లా ఇమేజ్ యాట్రిబ్యూట్ ఇది ఎస్ఆర్సి అని పెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ ఫైల్ పాత్ అనేది ఇవ్వాలి. దాని విడ్త్ అనేది ఎంత ఉండాలనేది నెంబర్ ఇవ్వాలి. హైట్ అనేది ఎంత ఉండాలనేది నెంబర్ ఇవ్వాలి. ఓకేనా? ఇది మీరు చేసిన వెబ్ పేజెస్ అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. దాన్నే మనం టైము 10:30 దాకా ఉంది. ఈ మధ్యలో ఒకవేళ వెళ్ళిపోవాలనుకున్నా వెళ్ళిపోవచ్చమ్మా. డౌట్స్ కూడా క్లారిటీ ఇస్తాను. ఇంకొక 10 మినిట్స్ చెప్తాను 10:30కి దాకా. ఈలోగా వెళ్ళాలనుకున్న సైన్ అవుట్ అవ్వండి. ఓకేనా? ఇమేజెస్ ఏం చేస్తారంటే ఈ టేబుల్లో కూడా పెట్టండి. ఇమేజ్ ఇవ్వండి. ఇమేజ్ కోడ్ అంతా తీసుకొని కాపీ ఇదిగోండి టీడీలో పెట్టాను. సేవ్. ఇదిగోండి ఇక్కడ టేబుల్లోకి వచ్చింది. ఓకేనా? మనకి బార్డర్ లేదు కాబట్టి మనకు తెలియట్లేదు. బార్డర్ ఇద్దాం. బార్డర్ ఇస్తే ఏంటంటే మనకి అది క్లారిటీగా తెలుస్తుంది. ఇదిగోండి ఇది బార్డర్లోకి వచ్చేసింది. చూసారా? ఇట్లా మీరు 2 మెథడ్స్ నాకు చేసి పంపించండి. ఫస్ట్ వన్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇదోటి ఇలా ప్రిపేర్ చేయండి టేబుల్లో. అలాగే ఇమేజెస్ పెట్టండి. ఒక ఇమేజెస్ పెట్టి కూడా ఇలా టేబుల్లో ఇమేజెస్ పెట్టండి. బార్డర్ ఇస్తారా ఇవ్వరా అనేది మీ ఇష్టం. ఓకేనా? అండ్ ఇలాంటిది ఒకటి పంపించండి. రేపు కూడా క్లాస్ ఉంది. డే బై డే కాదు. ఈ వీక్ మాత్రం వరుసగా 3 క్లాసెస్ జరుగుతాయి. రేపు ఎల్లుండు 3 క్లాసెస్ జరుగుతాయి 9:30కి. అది మళ్ళీ మీకు టైం మెన్షన్ చేస్తారు. ఓకేనా? ఈ క్లాస్ మాత్రం కొద్దిగా కమ్యూనికేషన్ కొద్దిగా ఇదైంది. ఇట్లా ఇది ఒకటి పెట్టండి. అప్లికేషన్ ఫామ్ ఒకటి ప్రిపేర్ చేయండి. డౌట్స్ ఏందో ఒకసారి అడగండి అమ్మా. డౌట్స్ అడగండి. నాని డౌట్ ఏందో సార్ మొబైల్లో కూడా అప్లోడ్ చేయొచ్చు సార్ పిక్చర్? మొబైల్ అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు ఎలాగైతే నోట్ ప్యాడ్ లో ప్రిపేర్ చేసి నాకు పంపారు కదా. లాస్ట్ టైం నోట్ ప్యాడ్ ది మీరు మొబైల్లో కూడా చేసి పంపారు. అవును సార్. అది అందులోనే చేసైనా పంపండి, ఇబ్బంది లేదులే. కానీ కాకపోతే ఆ ఇమేజ్ నేమ్ అయ్యి పెద్దవి లేకుండా చూసుకోండి. ఓకే. అప్పుడు ఏంటంటే మీకు ఆ కోడ్ పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకు ఓకేనా? 2 సెట్లు. ఒకటేమో అప్లికేషన్ ఫామ్ సెట్ ఒకటి, ఇమేజ్ పెట్టి ఒకటి. ఇట్లా వరుసగా ఇమేజెస్ పెట్టాలి. ఇలా బాక్స్ లో నేమ్స్ ఏం లేకుండా ఇమేజెస్ పెట్టాలి. ఈ బాక్స్ లో ఇమేజ్, ఈ బాక్స్ లో ఇమేజ్, ఇలా ఇమేజెస్ బాక్స్ లో రావాలి టేబుల్లో. ఇంకా డౌట్స్? జ్యోతి అన్మ్యూట్ చేసి మాట్లాడు. జ్యోతి సార్ మీరు అది లింక్ పెడతానన్నారు కదా సార్ మొబైల్ లో సాఫ్ట్వేర్ ది పెడతాను. చెప్పండి. ఎవరు నెక్స్ట్? డౌట్ ఏనా? సార్ డౌట్ ఏదైనా ఉంటే అడగండి. సార్ ఇప్పుడు మీరు చెప్పండి. టిఆర్ లో టీడీ పెట్టారు కదా సార్ 3. అవును. ఫాదర్స్ నేమ్ నేమ్ ఎంటర్ చేశారు కదా. అవునా? అవి ప్రతిసారి సేవ్ చేసుకోవాలా? అన్ని ఒకసారి టైప్ చేసి సేవ్ చేయాలి? మీకు ఒకసారి సేవ్ చేస్తే ఉంటది. మీరు ఏదైతే రీమోడిఫై చేస్తారో అప్పుడు సేవ్ చేయాలి. ఇప్పుడు అన్ని ఒకటేసారి ఎంటర్ చేసి సేవ్ చేయొచ్చు కదా సార్ లాస్ట్ లో? యాక్చువల్ గా మీరు చేయాల్సిన ఎవరైనా ఏంటంటే ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోవడం మంచిది. కంట్రోల్ ఎస్ కొడితే సరిపోతుంది కదా. సేవ్ కంట్రోల్ ఎస్. మీరు పొరపాటు మీరు చేసేటప్పుడు ఒక సిస్టమ్ లో చేసేవాళ్ళ సంగతి. కరెంట్ పోయింది అనుకోండి, మీరు సేవ్ చేయలేదు అనుకోండి, మొత్తం వెబ్ పేజ్ చేశాక సేవ్ చేద్దాం అనుకుంటారు. ఏమైంది? కరెంట్ పోతే చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే మీరు ముందుగానే సేవ్ చేసుకొని ఎప్పుడైతే రీమోడిఫై చేస్తారో అప్పుడల్లా సేవ్ కంట్రోల్ ఎస్ కొడతా ఉండండి.
ఎస్ సార్. అది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకా విష్ణు 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 ఏ డౌట్? కళావతి కళావతి ఇంకేం డౌట్స్ లేదుగా టేబుల్ మీద వీటి మీద. నెక్స్ట్ మనం అప్లికేషన్ ని చూపించాను కదా మీకు, ఇలా ఎలా ప్రిపేర్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్ లో కూడా చెప్తాను. ఇగో ఈ వేలో ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే అయితే సార్ అడగండి. సార్ అది ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేసి మామూలుగా గ్రూప్ లో మెసేజ్ పెట్టినారు కదా సార్. అర్థం కావట్లేదు, ఇంకొకసారి నీ వాయిస్ అర్థం కాలేదు. స్కిల్స్ అనేసి గ్రూప్ లో ఒక లింక్ పెట్టినారు కదా సార్, యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో అనేసి. ఆ, ఆ. అది ఎట్లా సార్? అది మీకు వాయిస్ మెసేజ్ కూడా పెడతారు. ఒకవేళ అర్థం కాని వాళ్ళకి వాయిస్ మెసేజ్ కూడా పెట్టమని చెప్తాను, మీకు అది క్లారిటీ ఇస్తారు. అలాగే ఇంకొకటి మీకు నాకు పంపిస్తున్నారు కదా గ్రూప్ లో, కుదరట్లేదు కదా మీకు పెట్టడానికి. అవును సార్. అవుట్పుట్ ఫైల్ నాకు పంపిస్తున్నారు కదా మీరు చేసిన వర్క్ ని. అవును సార్. అందరికీ చెప్తున్నానమ్మా, నేను ఇంకొక నెంబర్ పెడతాను, ఆ నెంబర్ కి పంపించండి. మీరు పంపే అవుట్పుట్ వర్క్ అంతా మీరు చేసిన వర్క్ నేనే పంపించేది, నాకు పర్సనల్ దానికి అలా పెడుతున్నారు కదా, దానికి కాకుండా నేను ఇంకొక నెంబర్ పెడతాను, గ్రూప్ లో పెడతాను నెంబరు. ఆ నెంబర్ కి మీ వాట్సాప్ మీరు చేసే వర్క్ ని పంపించండి. ఇప్పుడు నాకు ఇప్పటి వరకు అయితే పంపారు ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్ పెడతాను, ఆ నెంబర్ కి గ్రూప్ లో పెడతాను నెంబర్, దానికి పంపించండి. ఓకేనా సార్? అట్లే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ సిటీ అని అడుగుతుంది, మా సైడ్ మేము ఉండే ఊరు చూపించలేదు సార్. అది అది ఎట్లా సార్? సిటీ అంటే మీరు అంటే మీకు మండలం కింద అలా వస్తుందా? లేదు సార్, ఇదే సార్ మండలం, రైల్వే కోడ్, అన్నమయ్య డిస్టిక్. సరే అయితే మీరు అది కూడా నేను మెన్షన్ చేపిస్తాను. ఇప్పుడు అడిగారు కదా, అది కూడా నేను చెప్తాను. నేను దాని ఏందనేది కూడా నేను చెప్పిస్తాను. ఓకే సార్. ఓకేనా? ఇంకా ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు మళ్ళీ చేసేటప్పుడు డౌట్స్ చాలా వస్తాయి, అందుకని. సార్ అది లింక్ డౌన్లోడ్ చేసుకోకపోవడం మన ఇష్టమా సార్? అది ఏది అర్థం కాల? అదే సార్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేది మన ఇష్టమా లేదంటే ఖచ్చితంగా చేయాలి? అది దాని మీద నాకు ఐడియా లేదమ్మా, అందుకే మీకు వాయిస్ పెట్టిస్తాను నేను ఏంటని. ఓకే సార్. ఓకే ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకొకరు ఎవరు అడగబోయారు? సార్ నేమ్ కి రామకృష్ణకి పెట్టిచ్చారు కదా, నేమ్ కి స్పేసా? కాదు సార్, విత్ కి నెంబర్ ఇచ్చారు కదా, దేనికి దేనికి? ఒకసారి ప్రోగ్రామ్ చూపించండి సార్. ఒక్క నిమిషం. చూడం. విత్ సైజ్ ఇవ్వాలా సార్ నేమ్ కి రామకృష్ణకి? అంటే మీకు అది స్పేస్ కావాలి కదా, దానికోసం. మీకు ఈ కాలం దానికి చిన్నది ఉండాలి, వీడి కొద్దిగా పెద్దది ఉండాలి కదా. వీటికి అలైన్మెంట్ ఇవ్వద్దు, ఈ నేమ్ అనే దానికి అలైన్మెంట్ ఇవ్వద్దు, ఈ నేమ్ అనే దానికి సెంటర్ అలైన్మెంట్ ఇవ్వద్దు, లెఫ్ట్ లోనే ఉంచండి. ఈ సిమి కాలం దానికి మాత్రమే సెంటర్ అలైన్మెంట్ ఇవ్వండి, దీనికి కూడా లెఫ్ట్ లోనే ఉంచండి. ఓకే సార్. ఇంకా ఇంకా ఓకేనా? అయితే నేను గ్రూప్ లో ఇంకొక నెంబర్ పెడతాను, మీరు చేసిన వర్క్ ఆ నెంబర్ వేరే నెంబర్ కి పంపండి. ఇంకొకరు ఎవరో ప్రియాంక అన్మ్యూట్ చేసి ఒకసారి కావాలండి, అన్మ్యూట్ చేసి. సార్ ఇప్పుడు నేమ్ లెఫ్ట్ లో పెట్టాలంటే మీరు మొత్తం టోటల్ టీఆర్ కి ఇచ్చారు కదా సార్, అది అర్థం కాల. నేమ్ లెఫ్ట్ లో పెట్టమన్నారు సార్. దానికి మీరు ఇంకా అలైన్మెంట్ ఏమి ఇవ్వద్దు అంటున్నాను. అలైన్మెంట్ ఇస్తేనే మారిద్ది, అలైన్మెంట్ ఇవ్వకపోతే లెఫ్ట్ లోనే ఉంటది. మరి అంతే, ఇందాక మీరు మొత్తం టోటల్ టీఆర్ పెట్టారు కదా సార్. నేను మొత్తం టీ బాడీలో ఇచ్చాను, జస్ట్ మీకు అది చూపించడానికి. ఓకే సార్.
మీకు అలైన్మెంట్ ఆర్డర్ ఉన్నది కదా, అంటే సగం ఒకటి మధ్యలో ఉంటది, ఒకటి అటు ఇటుగా వస్తుంటది కదా, అవును సార్. అందువల్ల ఇలా అందుకని వద్దంటున్నాను. ఓకే సార్. ఈ నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ వాటికి అలైన్మెంట్ ఇవ్వద్దు. సరే. దానికి ఆపోజిట్ ఆన్సర్ కూడా అలైన్మెంట్ ఇవ్వద్దు. ఓన్లీ సెమీ కాలన్ ఇస్తున్నాను చూసారా, సార్. దానికి మాత్రమే అలైన్మెంట్ ఇవ్వండి. ఓకే సార్. అంటే అప్పుడు ఎక్కడ ఇస్తారు? టీడీలో. టీడీలో సార్. టీడీలో ఇవ్వాలి. ఏ కాలంలో అది ఉండిద్దో ఆ కాలం టీడీ దానికి అది ఇవ్వాలి. ఓకే సార్. ఓకే, రేపు కూడా క్లాస్ ఉంది. ఓకేనా? రేపు వేరే ఓకే. టాపిక్ చెప్తాను నేను. ఓకే అయితే బాయ్. సార్ చెప్పండి. సార్ ఆఫర్ లెటర్ కొంతమందికి రాలేదు సార్, అది ఏం చేయాలి సార్? ఆఫర్ మీకు ఇంకొక నెంబర్ ఉంది గ్రూప్ లో, అది మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తాను. ఓకే ఏంటి సార్. అనేది ఇన్ఫర్మేషన్ చెప్పిస్తాను. మీకు ఓకే వాయిస్ సార్. మెసేజ్ లా పెడతారు, ఏం చేయాలనేది ఏందనేది చెప్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే.